టీఆర్ఎస్ కన్వీనర్ కవిత ప్రకటించిన భూలక్ష్మి పథకం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఎకరా భూమి ఇస్తామన్న కవిత హామీ ఆచరణ సాధ్యమేనా అనే ప్రశ్న వస్తోంది. ఇది ఓటు బ్యాంకు రాజకీయమనే చర్చ సాగుతోంది. గతంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన దళితులకు 3 ఎకరాల భూమితో పోలుస్తున్నారు. కవిత భూలక్ష్మి పథకం హామీ వెనుక ఉన్న అసలు లెక్కలపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కన్వీనర్ కవిత ప్రకటించిన భూలక్ష్మి పథకం రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. అధికారంలోకి వస్తే భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం చొప్పున ఇస్తామనడం అందరినీ ఆలోచనలోకి నెట్టింది. సామాజిక న్యాయం కోసం భూమి పంపిణీ అవసరమని చెబుతూ ప్రభుత్వ ఆధీనంలోని ల్యాండ్స్ తో పాటు అన్యక్రాంతమైన వాటిని గుర్తించి పేదలకు పంపిణీ చేస్తామన్న హామీ బాగున్నా ఇది ఎంతవరకు సాధ్యమన్నదే అసలు ప్రశ్న. భూమి లేని పేద కుటుంబాలు ఎన్ని? తెలంగాణలో ఉన్న వ్యవసాయ భూముల లెక్క ఒకటి, భూమి లేని కుటుంబాల గణాంకాలు మరొకటి. 2021-22 సేకరించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 70,60,000 భూ కమతాలు ఉన్నాయి. దీనిలో 48,47,000 చిన్న కమతాలు 2.5 ఎకరాల లోపే ఉన్నాయి. అంటే రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతుల సంఖ్య భారీగా ఉంది. కానీ వీరందరూ భూమి లేని వారు కాదు. అందుకే భూలక్ష్మి పథకంలో అసలు అంశం అర్హులైన పేద కుటుంబం అంటే ఎవరు అనేదే. ఎకరం ఇవ్వడానికి భూమి ఎక్కడి నుంచి వస్తుంది? కవిత చెప్పిన లెక్క ప్రకారం ప్రభుత్వ భూములు అన్యక్రాంతమైన ల్యాండ్స్ ను గుర్తించి పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ భూమి పంపిణీకి అందుబాటులో ఉండదు. కొన్నిటిని ఇప్పటికే ఇతర అవసరాలకు కేటాయించి ఉండొచ్చు. మరికొన్ని వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇంకొన్ని భూములు అటవీ అభివృద్ధి ప్రాజెక్టులు లేదా ఇతర చట్టపరమైన పరిమితుల్లో ఉన్నాయి. పంపిణీ చేయడానికి అర్హమైన ప్రభుత్వ భూమి ఎంత అన్నదే అసలు క్వశ్చన్. భూమి లేని కుటుంబాలతో పాటు ప్రభుత్వ ల్యాండ్స్ ను గుర్తించడం, హక్కులు కల్పించడం వంటి ప్రక్రియలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఏంటి అనే ప్రశ్న వస్తోంది. తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ కోసం ప్రస్తుతం భూభారతి వ్యవస్థ కొనసాగుతోంది. భూ రికార్డుల్లోని విస్తీర్ణం, సర్వే, హద్దులు, యజమాని వంటి అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అంటే భూమి పంపిణీ చేయాలంటే ముందుగా భూమి గుర్తింపు, సర్వే, రికార్డుల పరిశీలన, అర్హుల ఎంపిక, పట్టా, తర్వాత సాగుకు అవసరమైన సదుపాయాలు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక కవిత చేసిన మరో ఆసక్తికరమైన అంశం ఉంది. గతంలో తెలంగాణలో భూమి లేని ఎస్సీ మహిళలకు 3 ఎకరాల భూమి పథకం పాక్షికంగా అమలైంది. మొదటి దశలో 959 మంది లబ్ధిదారులకు 2,524 ఎకరాలను పంపిణీ చేశారు. ఇప్పుడు భూలక్ష్మి మాత్రం ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికే కాకుండా అర్హత కలిగిన ప్రతి భూమి లేని పేద కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కవిత ప్రకటించారు. ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. ఎకరం భూమి ఇచ్చినంత మాత్రాన కుటుంబం రైతుగా నిలబడగలదా? సాగునీరు, పెట్టుబడి ఉందా? విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, మార్కెట్ సదుపాయం ఉంటాయా అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే భూమి ఇవ్వడం మొదటి అడుగు మాత్రమే. దాని నుంచి కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావడం అసలు లక్ష్యం. అందుకే భూలక్ష్మి పథకం అమలైతే భూమితో పాటు సాగు మద్దతు ఎలా ఉంటుందన్నది కూడా కీలకం. కవిత ప్రకటించిన భూలక్ష్మి ఓటు బ్యాంకు రాజకీయానికి తెరతీస్తుందా అన్న చర్చ మొదలైంది. భూమి లేని పేదలు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, గ్రామీణ మహిళలు, ఇలా తెలంగాణలో ఉన్న పలు వర్గాలను ఒకే రాజకీయ హామీ కిందకు తీసుకురావాలన్న వ్యూహమా అన్నదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరమైన ప్రశ్న. బలహీన వర్గాల ఓటు బ్యాంకు లక్ష్యంగా కవిత ఈ అంశాన్ని ముందుకు తెచ్చారన్న చర్చ సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఇదే అంశంతో ముందుకు వెళ్లిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎన్నికల హామీగా ప్రకటించడం ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం మరొకటి. భూమితో పాటు అర్హులను గుర్తించడమే అసలు సమస్య. తెలంగాణ రక్షణ సేనకు ఇది రాజకీయంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది? కొత్త ఓటు బ్యాంకును సృష్టించే హామీగా మారుతుందా అనే చర్చ సాగుతోంది. అందుకే భూలక్ష్మిని కేవలం మరో సంక్షేమ పథకంగా చూడలేం. ఇది ఒకవైపు భూమి పునర్విభజన ప్రశ్న లేవనెత్తుతోంది. భూమి అనేది తెలంగాణలో కేవలం ఆస్తి కాదు, ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశం. అందుకే కవిత ప్రకటించిన భూలక్ష్మి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి చర్చకు దారితీస్తుందో చూడాలి.